పేపర్ లీకులకు చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలను అరికట్టేందుకు తీసుకురాబోతున్న కొత్త బిల్లుపై కేబినెట్లో చర్చిస్తారు. ఈ బిల్లుపై చర్చిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే వెల్లడించారు. సోమవారం పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉండడంతో కేంద్రం తీసుకురాబోతున్న నూతన చట్టంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. పేపర్ లీక్లకు చెక్ పెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతుంది. పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలు, అలాగే పేపర్ లీక్లను అరికట్టేందుకు తీసుకురాబోతున్న కొత్త బిల్లుపై కేబినెట్లో చర్చించనున్నారు. ఈ బిల్లుపై చర్చిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికే వెల్లడించారు. ఇక సోమవారం పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉండడంతో కేంద్రం తీసుకురాబోతున్న నూతన చట్టంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత విశ్లేషణ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్. యాక్చువల్గా మండే ఒక బిల్లు ఒకటి తీసుకురాబోతున్నారన్నారు. నిజంగా ఇది చాలా హర్షణీయం. అయితే ఓవైపు సీజీపీ ఇలాంటి వాళ్ళందరికీ భయపడి అంటే తొలగిందనుకోవచ్చా కేంద్రం, లేక ఇదొక విప్లవాత్మక నిర్ణయం దిశగా వెళుతోందా కేంద్రం పేపర్ లీక్లను అరికట్టడానికి? ఎలా విశ్లేషించుకోవచ్చు? ఏం జరగబోతోందంటారు? రమణ, గుడ్ మార్నింగ్. మీరు అన్నట్టు కొంత విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం దిశగానే పోతుంది అనుకోలేదు. ఎందుకంటే ఎప్పుడూ లేనటువంటి, గతంలో చాలా సార్లు పేపర్ లీక్ అయినా కానీ ఇప్పటివరకు ఎప్పుడు ఫస్ట్ ట్రాక్ కోర్టులు అరేంజ్ చేసింది లేదు వీటి కోసం ప్రత్యేకంగా వెంటనే చర్యలు తీసుకోవడానికి. బట్ రాత్రి, నిజానికి అర్ధరాత్రి 12 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్థులకు ఒక వీడియో సందేశం పంపించడం జరిగింది. పేపర్ లీక్ పైన కేబినెట్ కఠిన నిర్ణయం తీసుకుంటుంది, తొందరలోనే బిల్లు ఆమోదిస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. పేపర్ లీక్లకు కఠిన శిక్షలు విధించేటువంటి చట్టాన్ని కూడా ప్రభుత్వం తీసుకురాబోతోందంటూ కూడా గురువారం అర్ధరాత్రి 12 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేయడం జరిగింది. దాంట్లో ప్రధానమంత్రి కొన్ని కీలకమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. కేబినెట్ ఇవాళ ముసాయిదాపై చర్చించి గట్టి నిర్ణయాలు తీసుకుంటామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆమోదం పొందిన తర్వాత వచ్చే వారమే దీన్ని పార్లమెంట్ లో ప్రవేశపెడతామన్నారు. దీన్ని తొందరగా అమలు చేసేందుకు, ఆమోదించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతాయంటూ కూడా ప్రధాని మోడీ హామీ ఇవ్వడం జరిగింది. సో దరిదాపు ప్రధానమంత్రి మోడీ ఎక్స్ హ్యాండిల్లో ఆల్మోస్ట్ 2 నిమిషాల నిడివి ఉన్నటువంటి వీడియో మెసేజ్ ని పోస్ట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో కీలకంగా ప్రధానమంత్రి మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ప్రశ్నపత్రాల లీకులు చిన్న విషయం ఏం కాదు, అవి లక్షలాది మంది విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు తీవ్రమైనటువంటి బాధను కలిగిస్తాయి. అందువల్ల ప్రశ్నపత్రాల లీకులు జరిగినటువంటి గత 2.5 నెలలుగా మేము చాలా చర్యలు తీసుకున్నాం, దోషులను పట్టుకొని జైల్లో ఉంచినామని కూడా ఆయన చెప్పడం జరిగింది. విద్యార్థుల విద్యా సంవత్సరం వృధా కాకుండా చూడడం మాత్రమే మా బాధ్యత. అందుకే 22 లక్షల మంది విద్యార్థులకు తక్కువ సమయంలోనే మళ్లీ పరీక్షలు నిర్వహించాం, ఫలితాలను కూడా జూలై 19వ తారీఖు ప్రకటించామంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పడం జరిగింది. అంటే ఇంకా దాంతో పాటు ఆయన కీలకమైనటువంటి కామెంట్ ఏంటంటే, దీంతో మేము సంతృప్తి చెందలేదు, అందుకే మళ్ళీ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశామంటూ కూడా మోడీ చెప్పడం జరిగింది. సంబంధిత శాఖలన్నీ కూడా నేను రాత్రి ఆలస్యంగా నాకు ముసాయిదాను పంపించడం జరిగింది. అందులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు, కఠిన శిక్షలకు సంబంధించినటువంటి నిబంధనలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవాళ శుక్రవారం అంటే ఈ రోజు కేబినెట్ చర్చిస్తుందంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలకమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. అయితే అటు ప్రధానమంత్రి వీడియో సందేశం పైన రాహుల్ గాంధీ కూడా రెస్పాండ్ అయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్ తొలగించండి ఫస్ట్ అని చెప్పేసి ఆయన ఒకటి డిమాండ్ చేస్తున్నారు. మోదీ గారు, మా విద్యార్థులు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ చేస్తున్నారు, ఈ పనికిరాని అర్ధరాత్రి వీడియోతో వాళ్ళ తెలివిని అవమానించకండి అంటూ కూడా ప్రధాని ఫస్ట్ తొలగించండి, విద్యార్థులు కొట్టిన వాళ్లకు శిక్ష వేయండి, ఆ తర్వాత మీరు క్షమాపణ చెప్పాలంటూ కూడా రాహుల్ గాంధీ ఇమీడియట్ గా తన ఎక్స్ లో ట్వీట్ చేయడం జరిగింది. ప్రభుత్వ అవకతవకలపైన ప్రభుత్వం తీసుకోగల అత్యంత కఠినమైన చర్య ఏదైనా ఉందా అంటే అది కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తొలగించడమే అంటూ కూడా అటు కాంగ్రెస్ జనతా పార్టీ చేస్తోంది. సో వీటన్నిటి నేపథ్యంలో ప్రధానమంత్రి ఏకంగా వీడియో రిలీజ్ చేసినా గానీ అటు ప్రతిపక్షం గానీ ఇటు కాంగ్రెస్ జనతా పార్టీ గానీ ఏమాత్రం ఒప్పుకోవట్లేదు. ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా చేయాలి అన్నటువంటి డిమాండ్ నే ప్రధానంగా వినిపిస్తోంది. ఇప్పటికే అశుతోష్ రాంకా ఈ కామెంట్ చేయడం జరిగింది, ధర్మేంద్ర ప్రధాన్ తొలగించండి, మీరు తీసుకోగల అత్యంత కఠినమైన చర్య ఇదే అంటూ కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. బట్ ఇదేమైనా కానీ అటు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పి దోషులకు శిక్షిస్తామన్నా గానీ ఇటు ప్రతిపక్షం గానీ అటు కాంగ్రెస్ జనతా పార్టీ గానీ ఏకంగా ధర్మేంద్ర ప్రధాన్ ని రిమూవల్ చేయాలన్నటువంటి డిమాండ్ తెరపైకి తీసుకొస్తున్నారు. మరి ఇక ప్రభుత్వం కేబినెట్ లో ఏం నిర్ణయం తీసుకోబోతుంది అన్నది కూడా చూడాలి. బట్ ఏదేమైనా కానీ ఈ రోజు కేబినెట్ జరగబోయేటువంటి నిర్ణయం మాత్రం చాలా కీలకమని చెప్పాలి రమణ. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.